మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అంటే మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, అట్లాగే ఆరుద్ర నక్షత్రం 4 పాదాలు, ఆ పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలు ఉంటాయి. వీరికి జన్మస్థలంలో గురువు రవి మారుతున్నాడు దక్షిణ పుణ్యకాలం నుంచి. అట్లా గురువు జన్మస్థలంలో ఉండడము, శుక్రుడు జన్మంలోకి ప్రవేశించడం ఈ యొక్క చివరి సమయంలో 28వ తారీఖు నుంచి. అట్లనే శని వక్రగమనం కూడా ఉంది వీరికి. ఈ శని వక్రగమనం వల్ల కూడా మిథున రాశి వారికి కొంత యోగాన్ని అవయోగాన్ని ఇస్తున్నారు. అంటే అపమృత్యు దోషాలు ఉండే అవకాశం ఉంటాయి, వాటి నుంచి బయటపడవచ్చు. తర్వాత శుక్రుడు జన్మంలోకి వస్తున్నాడు కాబట్టి ఎంతో విధాల ఖర్చులు అధికంగా చేస్తారు. ఉన్నదానికన్నా ప్రత్యేకంగా నీళ్ళలా ఖర్చు చేసే పరిస్థితి ఉంటుంది, డబ్బులు కూడా. అలా జన్మస్థంలో గురువు ఉండడం వల్ల ఆలోచన జ్ఞానాన్ని పరిపక్వత చెందకుండా ఏదో మన దగ్గర డబ్బు ఉంది కదా అనే ఆలోచనతో ఖర్చు పెట్టేస్తుంటారు. తృతీయంలో కేతు వల్ల మిమ్మల్ని సపోర్ట్ చేసే రోజులు తక్కువ మంది. మీరు అనుకుంటారు డబ్బు పడేస్తే వస్తారు కదా, పని చేస్తారు కదా అని. ఎప్పుడైతే అనుకుంటారో వెంటనే ఆ సపోర్టివ్నెస్ కూడా తగ్గిపోతుంది.